హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనకి టేస్టీ వెరైటీ రెసిపీ చేసి చూపించబోతున్నా. అది వచ్చేసి మెంతి కూర పెసరపప్పు కాంబినేషన్లో మంచి ఫ్రై ఐటెం చేసి చూపించబోతున్నా. ఇదే అండి పెసరపప్పు పొట్టు ఉన్నది. ఇది 2-3 గంటల ముందు నానబెట్టుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి స్టవ్ పైన. మరీ ఉడికి మెత్తగా అయిపోకూడదు, పప్పులాగా కాస్త మెత్తగా అయితే సరిపోతుంది, అంతే అండి. ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసాం, హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. 10-15 నిమిషాలు పడుతుంది, వెయిట్ చేద్దాం. వావ్, మంచిగా ఉడికిందండి పెసరపప్పు. ఈ మాత్రం సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వడగట్టుకుందాం. ఓకే అండి, పెసరపప్పు ఉడికిపోయింది, పక్కన పెట్టేసాము. వడగట్టుకొని స్టవ్ ఆన్ చేసుకునేప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఓకే అండి, కడాయి హీట్ అయింది, ఆయిల్ వేసుకుందాం. ఈ మెంతి కూర పెసరపప్పు ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టడం వల్ల మనకి ఆనందం, తినే వాళ్ళకి హ్యాపీ. ఓకే, వేసుకున్నాం. ఆయిల్ హీట్ అవుతుంది. ఇందులో కాస్త మసాలా దినుసులు వేసుకున్నామండి. 1 స్పూను సోంపు, లవంగ, యాలకి, కాస్త స్టార్, అలాగే జాజిపత్రి, 1 లేదా 2 చెక్క, ఇకపోతే ఉల్లిపాయ వచ్చేసి 2 గడ్డలు తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకోవాలి. వేసుకున్నాం. పెసరపప్పు ఉడికించుకునేది అవసరమండి, ఇంకా తాలింపు త్వరగా అయిపోతుంది. పచ్చిమిర్చి చీలికలు 2 లేదా 3 వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి కాస్త తుంచి వేసుకోండి, 4 భాగాలు అవుతాయి. అలాగే వేసుకుంటే దాని కారం తెలియదు, తుంచి వేసుకుంటే కొంచెం మనకు స్పైసీగా కూడా బాగుంటుంది. అయితే 2 కరివేపాకు రెమ్మలండి, ఫ్రెష్వి. కలుపుకోవడమే. ఇది వచ్చేసి పసుపు కొమ్మ అండి, ఎండిన పసుపు. ఇది కొమ్మలు నీట్గా నీళ్ళల్లో నానబెట్టాను. నానబెట్టడం వల్ల కాస్త మెత్తగా అయిపోతుంది. దీన్ని దంచుకొని మనం ఇందులోకి వాడుకుంటున్నాం. చూస్తున్నారు కదా, అంటే ఫ్రెష్ పసుపు అనమాట. మనకి ఇంకా ఎలాంటి కల్తీ లేకుండా ఇలా పసుపు కొమ్మలను దంచుకొని వేసుకుంటే హెల్తీకి చాలా మంచిది. టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది, రుచి ఇంకాస్త బాగుంటుందండి. ఇది కూడా నేను దంచి పెట్టుకున్నాను, వేసేస్తాను ఇందులో. కాస్త వాటర్ వేసి దంచుకుంటే మెత్తగా అవుతుందండి. పసుపు కొమ్మ మెత్తగా నానబెట్టేసి, మీరు కూడా ఒరిజినల్ పసుపు తినాలనుకుంటే ఇలా పసుపు కొమ్మలను నానబెట్టుకొని మంచిగా దంచుకొని వేసుకోండి. సింపుల్ రెసిపీ. ఇందులోకి ఇప్పుడు మనము అల్లం తురుమండి, 1 ఇంచు తీసుకొని మంచిగా తురిమాను.
ఇందులో వేసేసుకోవడం. వావ్, స్మెల్ అదిరిపోతుంది. పసుపు వాసన చాలా బాగా వస్తుందండి. సూపర్. ఇప్పుడు మన మెయిన్ రెసిపీ వచ్చేసి ఇందులోకి వేయాలి మెంతి కూర. చూస్తున్నారు కదా, ఒక పెద్ద బౌల్కే తీసుకున్నాను మెంతి కూర. ఇందులో వేసేసుకోవడమే. ఎంత ఎక్కువ మెంతి కూర వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి. ఈ మెంతి కూర పెసరపప్పు ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేసి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవడం. చూస్తున్నారు కదా, ఇది ఫ్రై అయ్యేలోపు ఇందులోకి మనము కాసిన్ని జీడిపప్పు పలుకులు వేసుకున్నాం. వీటితో పాటు అవి కూడా వేగిపోతాయి. చాలా త్వరగా వేగుతాయండి, కాబట్టి ఆయిల్లో వేయలేదు ముందు. ఇలా పైన వేసుకోవడం వల్ల అవి కూడా మంచిగా వేగుతాయి. తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. మరి ఎక్కువ బ్రౌన్గా అయిపోతే గోల్డ్ కలర్లో వేగితే అంతగా అనిపించదు. కూరలకు కదండి ఇది. స్వీట్లోకి అయితే మనం అలా వేయించుకొని తినాలి. మెంతి కూర చిటపట అంటూ మంచిగా ఫ్రై అయిపోతుంది. హై ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి ఇది మాత్రం. సూపర్, ఫ్లేవర్ భలే వస్తుంది. అందులోకి మనము ఉడికించుకున్న పెసరపప్పుని వేస్తున్నాం. మెంతి కూర ఫ్రై అయిపోయిందండి. ఇంకా మీకు పచ్చిగా ఉంది అలా అనిపిస్తే ఇంకాసేపు వేయించుకోండి. నాకైతే సరిపోయింది, వేసేస్తున్నాను. సో ఉడికించుకున్న పెసరపప్పు రోటీస్లోకి అన్నంలోకి అయినా చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూస్తున్నారు కదా, ఇందులో మనం ఇంకా సాల్ట్ వేయలేదు. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఓకే అండి, ఇందులోకి మనం కాస్త సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ వేస్తున్నాను నేను, సరిపోతుంది. అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నా. ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్, అర స్పూన్ అండి, అర స్పూను గరం మసాలా వేసుకున్నామా, నేను చక్కగా కలిపేసుకున్నాను. పెసరపప్పు స్మెల్ అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. స్వీట్స్కైనా, కర్రీస్కైనా, వడలైనా, పులగమైనా చాలా అంటే చాలా బాగుంటుందండి పెసరపప్పు. అలాంటి పెసరపప్పుతో మీకు మంచి మెంతి కూర పెసరపప్పు ఫ్రై చేసి. ఓకే, అయిపోయింది. సింపుల్, చెప్పాను కదా చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందని. ఇక మనం ఫైనల్ టచ్ ఇచ్చేద్దామా. కొత్తిమీర తరుగు వేసేసుకున్నాం. నేను చూపించిన ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి. ఇకపోతే రెసిపీ చెప్పాను కదా, మెంతి కూర పెసరపప్పు ఫ్రై. గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.